హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు యాపిల్ ఫోన్ యూజర్స్ ఎవరైతే iOS 17.3 అప్డేట్ ఎవరైతే చేసుకున్నారో సో కింద కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది చేసుకున్నారో లేదు అనేది. యాపిల్ ఫోన్ అయితే అఫీషియల్లీ iOS 17.3 అప్డేట్ అయితే అందరికీ రోల్ అవుట్ చేసేసింది, మ్యాక్స్ అందరికి వచ్చేసింది. సో చాలా మంది చేసేసుకున్నారు కూడా, మనమే కొంచెం లేట్గా చేస్తున్నాం వీడియో. సో ఈ వీడియోలో iOS 17.3 కి సంబంధించిన కొత్త ఫీచర్స్, లేటెస్ట్ ఫీచర్స్, కొత్త అప్డేట్స్ అండ్ ఆల్రెడీ ఉన్న ఆప్షన్స్ లో కొన్ని చేంజెస్ చేశారు. సో అవి ఏంటి అనేది నేను మీకు ఇన్ డీటెయిల్డ్ గా చెప్తా ఈ వీడియోలో. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఈ ఫీచర్స్. అండ్ ముఖ్యంగా మన ఐఫోన్ ఎవరైనా కొట్టేసినా లేదంటే మన ఐఫోన్ ఎవరికైనా దొరికినా వాడు ఇప్పటి నుంచి అసలు ఏం చేయలేడు, ఫోన్ మీకు తీసుకొచ్చి ఇచ్చేయాల్సిందే. సో అట్లాంటి సెక్యూరిటీని కస్టమైజ్ చేసిండ్రు యాపిల్ వాళ్ళు ఈ 17.3 అప్డేట్ ద్వారా. సో కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ iOS యాపిల్ ఫోన్ యూజర్స్ కూడా ఇప్పటి నుంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దానికి సంబంధించిన వీడియోలు కూడా చేస్తూనే ఉంటాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీని వర్షన్ చెక్ చేసుకుందాము. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన, ఇక్కడ నుంచి జనరల్ ఓపెన్ చేసా, అబౌట్ ఓపెన్ చేసా. సో ఇక్కడ iOS వర్షన్ ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేస్తే సో ఇక్కడ నుంచి చూడండి 17.3 ఉంది మనకి iOS వర్షన్ అండ్ 21D50 అని ఉంటుంది. ఇది దీని వర్షన్ అండ్ దీని పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఇంపార్టెంట్ ఆప్షన్ వచ్చేసి స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. ఇది కొత్త ఆప్షన్ అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, దట్టు ఇది ఇంపార్టెంట్ కూడా. సో దీని కథ ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు ఇది ఎక్కడ ఉంటుందో చూద్దాము. సో ఫస్ట్ ఇదే సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఫేస్ ఐడి అండ్ పాస్కోడ్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మనం పాస్కోడ్ ఎంటర్ చేసేసి సో ఇక్కడ మనం కిందకి ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తే సో ఇక్కడ చూడండి కొత్త ఆప్షన్ వచ్చింది, స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అనేది. జస్ట్ కింద ఇక్కడ స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ జస్ట్ ఇట్లా ట్యాప్ చేస్తే సింపుల్ గా ఆన్ అయిపోతుంది అంతే. సో ఇదేంటంటే మనకి ఫెమిలియర్ లొకేషన్లో, అంటే మనం రెగ్యులర్గా ఉండే లొకేషన్స్, అంటే మన ఇల్లు అవ్వచ్చు లేదంటే మన ఆఫీస్ అవ్వచ్చు, సో ఇట్లాంటి లొకేషన్స్లో కాకుండా మీ మొబైల్ ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా ఉందనుకో, సో అప్పుడు మీరు దీని పాస్కోడ్స్ కానీ పాస్వర్డ్స్ కానీ ఏదైనా చేంజ్ చేయాలంటే మీ ఫేస్ ఐడినే అడుగుతుంది అన్నట్టు. ఇంతకుముందు మనం పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోవాలి అంటే ఫేస్ ఐడి కాకుండా మనకి పాస్కోడ్ అడిగేది. పాస్కోడ్ ఎంటర్ చేసి మనం పాస్వర్డ్స్ కానీ మన ఐడికి సంబంధించిన ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు. సో ఇప్పటి నుంచి మాత్రం దీన్ని ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీరే చూసుకోవచ్చు, జస్ట్ ఇట్లా బ్యాక్ వచ్చేసా. సో ఇక్కడ మనం పాస్వర్డ్స్ మీద ఇట్లా ట్యాప్ చేస్తే సో చూడండి ఇది మనకి ఫేస్ ఐడినే అడుగుతుంది. మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా ఫేస్ ఐడినే అడుగుతుంది, ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఉండదు. అండ్ అలాగే మన యాపిల్ ఐడి డీటెయిల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైనా చేంజెస్ చేయాలి అని అనుకున్నా కానీ ఖచ్చితంగా మనకి ఫేస్ ఐడినే అడుగుతుంది. అండ్ అలాగే మనం మళ్ళీ ఇదే ఫేస్ ఐడి అండ్ పాస్కోడ్ సెక్షన్లోకి వచ్చి ఇక్కడ నుంచి మనం పాస్కోడ్ని ఆఫ్ చేయాలన్నా లేదైతే ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఆఫ్ చేసుకోవాలన్నా మళ్ళీ ఫేస్ ఐడినే అడుగుతుంది. ఫేస్ ఐడి కాకుండా వేరే ఆప్షన్ ఉండదు, పాస్కోడ్ అయితే అడగదు అసలు. అదే మన రెగ్యులర్ లొకేషన్లో ఉన్నప్పుడు, అంటే మన ఇంట్లో కానీ లేదంటే ఇంతకుముందు చెప్పినట్టు మన ఆఫీస్లో కానీ ఇక్కడ మనం ఉన్నప్పుడు సో ఇప్పుడు నాకు చూడండి నాకు సెకండ్ టైం పాస్కోడ్ కూడా అడిగింది, పాస్కోడ్ ఎంటర్ చేస్తామని. మరి ఇట్లా ఎందుకు అడిగింది అంటే నేను మా ఇంట్లో ఉండే చేస్తున్నాను కదా దీన్ని. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే యాక్చువల్లీ ఎవరికైతే మన పాస్కోడ్ తెలిసి వాళ్ళు మన పాస్వర్డ్స్ కానీ లేదంటే మన ఐడికి సంబంధించి ఏదైనా కస్టమైజ్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి ఫేస్ ఐడి మాత్రమే అడుగుతుంది. ఎందుకంటే పాస్కోడ్ అనేది తెలుసుకోవచ్చు ఆబ్వియస్లీ, అదే మన ఫేస్ ఐడిని అయితే కాపీ చేయలేరు కదా. సో కాబట్టి ఈ ఆప్షన్ అయితే చాలా యూజ్ అవుతుంది, దీన్ని మీరు ఖచ్చితంగా ఆన్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అలాగే దీంట్లోనే సెక్యూరిటీ డిలే అని ఇంకొక ఫీచర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడండి సెక్యూరిటీ డిలే రిక్వైర్డ్ టు చేంజ్ పాస్కోడ్ అంటుంది. సో దీన్ని మనం కింద నుంచి స్టార్ట్ సెక్యూరిటీ డిలే మీద ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మనం 1 hour డిలే అని అయితే మనకు చూపిస్తుంది టైము. సో ఇక్కడ నుంచి మనం డన్ ప్రెస్ చేస్తే సింపుల్ అయిపోయినట్టే, ఇది మనకు ఆన్ అయిపోతుంది. సో ఎప్పుడైతే జర్నీలు చేస్తుంటారో ముఖ్యంగా ఫోన్ ఎక్కడైనా పోతుందేమో అనే టైంలో మీరు దీన్ని తప్పకుండా ఆన్ చేసుకోండి. ఇది ఆన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ట్రావెల్ చేస్తూ ఉండగా మన పాస్కోడ్ ఎంటర్ చేసేటప్పుడు ఎవరైనా చూడడం, వాడు మన ఫోన్ని కొట్టేయడము ఆర్ ఆ ఫోన్ వాడికి దొరకడం ఇట్లా చేసినప్పుడు వాడు ఏం చేస్తాడు, వాడు కూడా పాస్కోడ్ ఎంటర్ చేయాలని ట్రై చేస్తాడు. ఇట్లాంటి చేంజెస్ ముఖ్యంగా పాస్కోడ్స్ ఆర్ పాస్వర్డ్స్ ఏవైనా చేంజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫేస్ ఐడి అడుగుతుంది, ఖచ్చితంగా పాస్కోడ్ అడుగుతుంది. వాడు పాస్కోడ్ ఒకటి ఇచ్చేస్తే ఫేస్ ఐడి అడుగుతుంది కదా, సో ఫేస్ ఐడి వాడు ఇవ్వలేడు కదా. సో అప్పుడు ఆటోమేటిక్గా 1 hour వాడికి టైం పడిపోతుంది. సో ఈ 1 hour లోపు మనం ఏదైనా చేయొచ్చు, అంటే పిఎస్లో కంప్లైంట్ చేయడమో లేదంటే మనం వేరే డివైస్లో మన యాపిల్ ఐడి లాగిన్ అయిపోయి మన డేటా మొత్తం ఎరేస్ చేయడమో అని ట్రాక్ చేయడమో, సో ఇలాంటి ఛాన్సెస్ మనకు ఉంటాయి 1 hour లో. ఒకవేళ ఈ 1 hour దాటిన తర్వాత వాడు మళ్ళీ ట్రై చేసిండు అనుకో, మళ్ళీ ఫేస్ ఐడి అడుగుతుంది. సో కాబట్టి వాడు మళ్ళీ ఫేస్ ఐడి ఇవ్వలేడు కాబట్టి అప్పుడు మళ్ళీ 1 hour లాక్ పడిపోతుంది, వాడు ఫోన్ ఏం చేయలేడు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వాడు అసలు స్విచ్ ఆఫ్ కూడా చేయలేడు ఫోన్ని. సో కాబట్టి ఇప్పుడు ఈ 17.3లో ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అయితే తీసుకొచ్చిండ్రు, ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇది కూడా కొత్త ఆప్షనే, యాపిల్ మ్యూజిక్ కొలాబరేషన్ అన్నట్టు. అండ్ ఎంతమంది యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో నేనైతే యాపిల్ మ్యూజికే వాడతా, నాకు అది నచ్చుతుంది, దాని ఇంటర్ఫేస్ చాలా నచ్చుతుంది. సో కాబట్టి నేనైతే అదే సబ్స్క్రిప్షన్ తీసుకున్నా. సో ఇక్కడ యాపిల్ మ్యూజిక్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మనం లైబ్రరీ సెక్షన్లోకి వెళ్ళి సో ఇక్కడ నుంచి ఏదో ఒక ప్లేలిస్ట్లో కానీ లేదంటే మనకు ఇంకొక కొత్త ప్లేలిస్ట్ కానీ ఏదైనా క్రియేట్ చేసుకుని సో దాన్ని ఓపెన్ చేస్తే సో ఇక్కడ నుంచి
నుంచి మన ఫ్రెండ్స్ ని యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు మన ప్లేలిస్ట్ లో. యూనో ఇక్కడ మనకి పైన కొలాబరేషన్ అనే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది ఐకాన్. సో దీని మీద ట్యాప్ చేస్తే సో ఇది మనకి షేర్ చేయమని చెప్తుంది. అంటే ఈ లింక్ ని మనం ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసేటప్పుడు దీన్ని మనం ఆన్ చేస్తే మనం అప్రూవ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అంటే ఎవరైతే మనకి ఈ ప్లేలిస్ట్ లో యాడ్ అవుతారో వాళ్ళు యాడ్ అయ్యే ముందు వాళ్ళు మన పర్మిషన్ తీసుకోవాలి. మనం అప్రూవ్ చేస్తేనే వాడు యాడ్ అవుతాడు, అదర్వైజ్ వాళ్ళు యాడ్ అవ్వలేరు మన ప్లేలిస్ట్ లో. ఇది మనం ఎయిర్ డ్రాప్ నుంచి కూడా చేసుకోవచ్చు, వాట్సాప్ గానీ ఇట్లా చాలా యాప్స్ చూపిస్తే సో ఇక్కడ నుంచి మనం లింక్ ద్వారా వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. ఆర్ దీంట్లో క్యూఆర్ కోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో దాని ద్వారానైనా కానీ మనం వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు ప్లేలిస్ట్ లోకి. అండ్ అలాగే దీంట్లో మనకి ఏదైనా సాంగ్ ప్లే చేసేటప్పుడు ముఖ్యంగా ఈ ప్లేలిస్ట్ లో సో ఇక్కడ మనకి రియాక్షన్ అనే ఒక కొత్త ఫీచర్ కూడా వచ్చింది. అంటే సేమ్ మనకి వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా మెసేజ్ చేసినప్పుడు దానికి మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని రియాక్ట్ అవుతాం కదా ఇమోజీస్ లాగా, సేమ్ అట్లనే ఇప్పటి నుంచి యాపిల్ మ్యూజిక్ లో మీరు ఏదైనా పర్టికులర్ సాంగ్ ప్లే చేసేటప్పుడు ప్లేలిస్ట్ లో కొలాబ్ లో ఉన్నప్పుడు సో అక్కడ నుంచి కూడా మనం ఆ సాంగ్ కి రియాక్ట్ అవ్వచ్చు ఇమోజీస్ ద్వారా. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఎయిర్ ప్లేన్ హోటల్స్. ఎవరికైతే iOS 17.3 అప్డేట్ వాళ్ళ హోటల్స్ లో ఎవరైతే చేసుకుంటారో సో వాళ్ళ టీవీస్ ని మనం ఎయిర్ ప్లే ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మ్యాక్స్ పెద్ద పెద్ద హోటల్స్ లో, ఐ మీన్ 5 స్టార్ 3 స్టార్ లేదంటే పెద్ద పెద్ద రిసార్ట్స్ లో ఇట్లాంటి వాటిలలో రావచ్చు. అండ్ మనలాంటి జనరల్ హోటల్స్ లోకి ఇట్లాంటి రెసిడెన్సీలోకి రావాలి అని అనుకుంటే చాలా టైం పట్టొచ్చు, 2-3 years పట్టొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి యూనిటీ వాల్ పేపర్స్ అన్నట్టు. సో ఇది కూడా కొత్త వాల్ పేపర్స్ అయితే లాంచ్ చేసింది యాపిల్ వాళ్ళు. లాక్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో ఈ వాల్ పేపర్ ని మనం జస్ట్ ప్రెస్ అండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే కింద ప్లస్ వస్తుంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే వాల్ పేపర్స్ వచ్చినాయి కదా, జస్ట్ ఇట్లా మనం కిందకి స్క్రోల్ చేస్తే సో ఇక్కడ చూడండి యూనిటీ అని ఉంది. ఇదేంటంటే బ్లాక్ హిస్టరీ అండ్ కల్చర్ ని హానర్ చేస్తూ వీళ్ళు కొత్త వాల్ పేపర్స్ అయితే క్రియేట్ చేసిండ్రు. సో ఇక్కడ యూనిటీ అని రెడ్ వాల్ పేపర్, సో ఇది కొంచెం బాగుంది. అండ్ అలాగే గ్రీన్ కానీ అండ్ మల్టీ కలర్ కానీ బ్లాక్ కానీ, మల్టీ కలర్ కూడా బాగుంది. సో ఇట్లా మనకు కొన్ని వాల్ పేపర్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం దీన్ని యాడ్ చేస్తూ సెట్ యాస్ వాల్ పేపర్ పేర్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే మనకి అన్లాక్ చేసిన ప్రతిసారి వాల్ పేపర్ చేంజ్ అవుతా ఉంటుంది. అంటే ఈ ప్యాటర్న్ మొత్తం సేమే ఉంటుంది, జస్ట్ ఈ ఫ్లవర్స్ ప్లేస్మెంటే మారుతా ఉంటుంది. సో కాబట్టి ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి క్రాష్ డిటెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేసిండ్రు అన్నట్టు. ఇది మనకి iPhone 14 అండ్ 15 సిరీస్ లో మాత్రమే ఉంటుంది. సో ఇది మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ఎమర్జెన్సీ SOS ఓపెన్ చేస్తే సో ఇక్కడ చూడండి కాల్ ఆఫ్టర్ సెవెర్ క్రాష్ అని ఉంది. సో దీన్ని మనం ఎప్పుడు ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదేంటి మనం ఎక్కడైనా కార్ లో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు దానికి ఏదైనా క్రాష్ అవ్వడం, ఐ మీన్ యాక్సిడెంట్ అవ్వడం ఇట్లాంటిది ఏదైనా చేస్తే మనకి ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటికి కాల్ చేస్తుంది, ఐ మీన్ ఇన్ఫార్మ్ చేస్తుంది. సో దీన్ని ఇప్పుడు వీళ్ళు కొంచెం ఎన్హాన్స్ చేసిండ్రు అంతే, ఇది పెద్ద చేంజ్ ఏం కాదు, జస్ట్ దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యాపిల్ కేర్ అండ్ వారంటీ అన్నట్టు. సో దానికి మనం సెట్టింగ్స్ లో జనరల్ లో యాపిల్ కేర్ అండ్ వారంటీ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే ఇది మనకి ఇంతకు ముందు వర్షన్ లో అంటే 17.2.1 ఉన్నప్పుడు ఇది ఓన్లీ మనకి కనెక్టెడ్ డివైసెస్ మాత్రమే మీకు ఇక్కడ చూపించేది. బట్ ఇప్పుడు ఏంటంటే మన ఐక్లౌడ్ లో ఎన్ని డివైసెస్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన వారంటీ డీటెయిల్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. అండ్ అలాగే యాపిల్ కేర్ ప్లస్ సపోర్ట్ ఉందా లేదా అని చూపిస్తుంది. సో నాకైతే లిమిటెడ్ వారంటీ అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇది October 8th 2024 వరకు మనకు ఉంది. సో కాబట్టి దీంట్లో వచ్చిన చేంజ్ ఇది. అండ్ అలాగే దీంట్లో ఒక మెయిన్ బగ్ ని కూడా వీళ్ళు ఫిక్స్ చేసిండ్రు ఈ 17.3 ద్వారా. సో ఇదేంటంటే ఇప్పుడు యాప్స్ మెన్యూ ఉంది కదా, సో దీంట్లో నుంచి ఇట్లా స్వైప్ చేసి యాప్ లైబ్రరీలోకి వెళ్ళి సర్చ్ బార్ లోకి వెళ్ళి స్పేస్ ని మనం జస్ట్ ఇట్లా ప్రెస్ అండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఇక్కడ మనం ఇంకొక ఫింగర్ తో మళ్ళీ యాప్ సెక్షన్ లోకి వెళ్ళిపోయి మెన్యూలోకి వెళ్ళిపోయి మళ్ళీ మనం సేమ్ యాప్ లైబ్రరీలోకి వచ్చి సర్చ్ మీద ట్యాప్ చేసిన వెంటనే మన ఫోన్ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది లిటరల్లీ. ఇది ఎక్కువగా 12 Pro కి 13 Pro కి అండ్ 14 Pro అండ్ 15 Pro వాళ్ళకి వీళ్ళు ఎక్కువ ఫేస్ చేసిండ్రు ఈ ఇష్యూని. మొత్తం ఫోన్ మొత్తం ఫ్రీజ్ అయిపోవడము, అది మీరు ఎంత ట్యాప్ చేసినా కూడా ఏం కాదు, ఇంకా స్విచ్ ఆఫ్ కూడా కాదు. బట్ అదే ఒక 1 hour 1.5 hour తర్వాత దాని అంతటా అదే రీబూట్ అయిపోతుంది, మళ్ళీ సెట్ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఇది ఒక బగ్ అన్నట్టు నాది iPhone 14 Plus. ఈ బగ్ ఉన్నప్పుడు నేను టెస్ట్ చేశా, బట్ నాకైతే ఇలాంటి ప్రాబ్లమ్ నేనైతే ఫేస్ చేయలేదు. సో కాబట్టి చూసారు కదా, ఇది iOS 17.3 లో వచ్చిన కొత్త ఫీచర్స్ అండ్ చేంజెస్. ఈ ఫీచర్స్ అన్నిట్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. సో నాకైతే స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆప్షన్ నేను మీకు చెప్పింది, సో అదైతే నాకు బాగా నచ్చింది అండ్ దట్టు అది చాలా యూస్ఫుల్. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.